హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా వదిన యాపిల్ క్లచ్ పెట్టుకుంది. యాపిల్ హాయ్ చెప్పరా. అది యాపిల్ కాదు. ఎటు వెళ్తున్నాం మనం? ఎటు వెళ్తున్నాం చెప్పు. మేము జాతరకి వెళ్తున్నాం. సమ్మక్క సారక్క జాతర 3 days జరుగుద్ది. ఈరోజు ఫస్ట్ డే. ఇప్పుడు వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ పడుతుంది. రేపు అక్కడ స్టే చేస్తాం. ఎల్లుండి ఫ్రైడే రోజు మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఈవినింగ్ వరకు. మీకు అంతకుముందు వీడియోలో చెప్పాం కదా, ఇట్లా సమ్మక్క సారక్క జాతర ముందు ఇట్లా చేస్తారని. ఇప్పుడు అదే జాతర అన్నమాట. మస్తు జరుగుద్ది. ఇక్కడ గొదరకల్లో జరుగుద్ది, ఇంకా అంతరాంలో జరుగుద్ది. గోలివాడలో జరుగుతుంది, గొదరకల్లో జరుగుద్ది. కానీ మేమైతే గోలివాడకి వెళ్తున్నాం. ఈరోజు బుధవారం, రేపు మొక్కులు అవుతాయి. మళ్ళీ శుక్రవారం ఈవినింగ్ వరకు ఇంటికి రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడైతే టైం 4 అవుతుంది. బయలుదేరడం ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఎట్లా వెళ్తున్నాం అంటే ట్రాక్టర్లో వెళ్తున్నాం. నాకు ఇష్టం. చిట్టికేమో అస్సలు నచ్చదు. చిట్టి బైక్ మీద వస్తుంది. ఎట్లా వస్తాను అత్తతో అట బైక్ మీద వస్తుంది అట. మేమైతే ట్రాక్టర్లో పోతాం. ఓకే, పోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అలా కళ్ళే కనబడుతున్నాయిరా. అరే సంచులు పోరా పైకి. సంచులా క్యాబ్ పెట్టుకుందా? ఇగో ఏ బాబు క్యాబ్ పెట్టుకో బాబు. పెట్టు ఇక. ఈ క్యాన్ అయితే ఉరికొస్తుంది. ఈ క్యాన్ ముందర వారి క్యాన్ ని బతుకో పెట్టు. మరి క్యాన్ పడుతుంది కదా. ఒక మూలకు పెట్టి నీళ్ళైతే కారే కదా. ఫస్ట్ చూపా కోటున్నావు ఇచ్చడు. మోడల్ ఇచ్చాడు. మోడల్ నువ్వు చూస్తలేవు. సూపర్, వెరీ గుడ్. ట్రాక్టర్కి ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఏదైనా జాతరకు కానీ లేకపోతే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ మన ఓన్ వెహికల్స్ ఉంటే, లేకపోతే మనం ఏదైనా వెహికల్లో వెళ్తే ఇలా చిన్న ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళే పని సక్సెస్ కావాలి, విజయవంతం కావాలి, మనం కొంచెం మంచిగా జాగ్రత్తగా వెళ్ళాలని కొన్ని ఇలా చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ చేయాలి. తర్వాతే మనం వెళ్ళడం స్టార్ట్ చేయాలి. సో ఇదైతే ట్రాక్టర్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే పూజ జరుగుతుంది. తర్వాత మేమందరం ట్రాక్టర్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. ఇదైతే గోలివాడ చెరువు కట్ట. సో క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే, నేను క్లైమేట్ కోసమే వీడియో తీశాను. సో నాకు ఈ క్లైమేట్ ఎప్పటికీ ఈ వీడియోలో ఉంటుంది కదా అని నాకైతే ఈ క్లైమేట్ చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే నేను ఇలాంటి క్లైమేట్ అయితే ఎప్పుడు చూడలేదు. సో మేము ఇక్కడ నుండి వెళ్ళేసరికి 5:30 అయింది. కొంచెం అక్కడికి రీచ్ అయ్యేసరికి చీకటి అయిపోయింది. ఈ చిన్న గుడి చూపిస్తున్నాను కదా, ఇక్కడే సమ్మక్క సారక్క ఉంటారు. ఇక్కడ నుండి జాతరకి తీసుకెళ్తారు. ఆల్రెడీ మేము వెళ్ళే ముందే తీసుకెళ్లారు. ఈ చిన్న గుడిలో అంత పవర్ఫుల్ దేవుళ్ళు ఉంటారు. సో ఆ దేవుళ్ళు కూడా చిన్న కుంకుమబర్ణ రూపంలో ఉంటారు. దేవుళ్ళు అంటే విగ్రహాలు లేకపోతే ఫోటోలు అలా ఉండవు. చిన్న కుంకుమబర్ణలే ఉంటారంట సమ్మక్క సారక్క. సో ఆ కుంకుమబర్ణలు మనకైతే కనిపించవు. జాతరకి తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న కుండలో పెట్టి కోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొస్తారు. ఫైనల్గా మేమైతే జాతరకు రీచ్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది. 7:30 అలా అయింది. ఈసారి ఏంటంటే ఎక్కువ టెంటులు, ఎక్కువ క్రౌడ్ కానీ ఏం లేదు. కొంచెం అలా లైట్గా మంది ఉన్నారు. పలచగా అనిపించింది. మేము ఫస్ట్ అయితే టెంపుల్ వెనుక ప్లేస్ చూసుకున్నాం ఉందామని. కానీ ఏంటంటే టెంపుల్ దగ్గర ఉండడం వల్ల, టెంపుల్ వెనుకనే ప్లేస్ ఉంది, అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఎప్పటికీ సౌండ్ వస్తుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకనే మేము ఆ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం వేరే దగ్గరికి వెళ్ళాము. అంటే కొత్త ప్లేస్ చూసుకున్నాము. సో ఇక్కడ లైటింగ్ బాగుంది, సౌండ్కి కూడా కొంచెం దూరంగా ఉన్నాము. యాపిల్ అయితే వెళ్ళగానే మొదలుపెట్టింది బొమ్మలు కొనుక్కోవడం. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పీకా అక్కడ ఊతున్న బెలూన్స్ అవి 2 కొనుక్కుంది. ఇంకొక బెలూన్ కొనుక్కుంది, స్టిక్కి వస్తుంది కదా, ఆ బెలూన్ కొనుక్కుంది. అది ఆల్రెడీ పలగొట్టేసింది. సో అది అయిపోయిన తర్వాత ఇవి కొనుక్కుంది. సో తను వెళ్ళగానే స్టార్ట్ చేసింది ఆడుకోవడం. ఆ రోజైతే ఇక బ్లాగ్ ఏం తీయలేదు. నైట్ తినేసి పడుకున్నాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగే లేచాము. నైట్ అయితే చాలా చలి ఉంది, సరిగ్గా నిద్ర పట్టలేదు. కానీ మార్నింగ్ మళ్ళీ స్నానాలు, దర్శనం అవన్నీ ఉంటాయి కాబట్టి తొందరనే లేచేసాం. సో చిట్టి అయితే పాపం చెప్తుంది గుడ్ మార్నింగ్ అది ఇది అని చెప్తుంది. కానీ
బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్స్ వినిపిస్తున్నాయి, మనకు కాపీరైట్ వస్తుంది. నేనేమో లేచి ట్రాక్టర్లోనే కూర్చున్నాను. సో లేవబుద్ధి కావట్లేదు, ఫుల్ చలి పెడుతుంది. స్నానం చేద్దామంటేనేమో చలి ఉంది. కొంచెం ఎండ కోసం వెయిట్ చేస్తున్నాము. యాపిల్ అయితే లేచి మళ్ళీ తన ఆట స్టార్ట్ చేసింది. సో నాకు అక్కడ జాతరలో స్నానం చేయడం నాకు చిట్టికి అసలు నచ్చలేదు. వాటర్ అంతా మురికి మురికి ఉంటాయి. మళ్ళీ ఆ వాటర్ నేను యాపిల్కి అయితే పోయాలి అనుకోవడం లేదు. అందుకే అక్కడ నుండి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు గోలివాడ ఒక 10 మినిట్స్ దూరంలో ఉంటుంది. సో కొంచెం మార్నింగే లేచేసి నేను, చిట్టి, మా ఆయన, యాపిల్ మేము నలుగురం చక్కగా బైక్ పైన ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి వచ్చేసాం. పొద్దున్నే అందరి స్నానాలకి రెడీ అవుతున్నారు. మేము మాత్రం అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాం. సో మార్నింగ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేము వెళ్తుంటే దారిలో మాకు కంకవనం కనిపించింది. ఈ గోల్వాన్ నుంచే కంకవనం కూడా తీసుకెళ్తున్నారు. మా నాన్నమ్మ వాళ్ళకి కూడా అదే ఊరు. సో మేమైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సారీ, దర్శనానికి అయితే కాదు, యాపిల్కి 5 కత్తెరలు వెంట్రుకలు ఇచ్చేది ఉంది, అందుకోసమే వెళ్తున్నాము. సో మొక్క అయితే ఏం లేదు, కానీ ఎలాగో వచ్చాం కదా అని అలా 5 కత్తెరలు ఇస్తున్నాము. ఇక్కడ వెంట్రుకలు తీసేటప్పుడు యాపిల్ కొంచెం ఏడ్చింది, నా జుట్టు అని. కానీ యాపిల్ పక్కకి ఒక అక్క కూర్చుంది, ఆ అక్కకు ఏమో గుండు చేస్తున్నారు. తర్వాత తన వెంట్రుకలు కట్ చేయడం అయిపోయిన తర్వాత అక్క గుండు చేసుకుంది అని తను చూసి భలే నవ్వింది. తను చూస్తే మాకు కూడా నవ్వొచ్చింది. అంటే యాపిల్ని చూస్తే నవ్వొచ్చింది, అప్పటిదాకా ఏడ్చింది, అప్పుడే మళ్ళీ నవ్విందని. ఆ కట్ చేసిన హెయిర్ ఉంటుంది కదా, అది తీసుకుపోయి దేవుని గద్దెల పైన వేయాలి. సో హెయిర్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి కూడా ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. అంతకుముందు ఇయర్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉండే, దర్శనానికి అయితే వెళ్ళలేదు. కానీ మేము ఉన్న ప్లేస్లోనే ఉండే, కొంచెం చూడడానికి కూడా క్రౌడ్ ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు అసలు క్రౌడే లేదు. మేమైతే చాలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫ్రీగా దర్శనం చేసుకొని వచ్చేసాము. సో ఏంటంటే కొబ్బరికాయ కొనుక్కోవాలి మనం, ఆ కొనుక్కున్న దానికి కూడా మళ్ళీ టికెట్ తీసుకోవాలి. సో ఒక కొబ్బరికాయకి 5 రూపీస్ అట. సో మేము మొత్తం 5 కొబ్బరికాయలు కాబట్టి 5 టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము. సో అన్నిటికీ పైసలే, మనకు దేవుని దగ్గర కూడా ఫ్రీగా ఏది ఉండదు, ప్రతి దానికి పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఇది పైడిద్దరాజు పైడిద్దరాజు గద్దె అన్నమాట. సో మేము వెళ్ళింది ఏంటంటే సారక్క వచ్చిన రోజు వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు తర్వాత సమ్మక్క వచ్చింది, అది కూడా నేను వీడియో తీశాను, తర్వాత వస్తుంది చూడండి. సో చూశారు కదా, కొంచెం మంది అక్కడక్కడ పల్చగా ఉన్నారు, ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు. ఇంతకుముందు చాలా రష్ ఉండేది, అలా ఏం లేదు. మాకు దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మా ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాము. కొంచెం అక్కడక్కడ సెల్ఫీలు తీసుకొని, కొన్ని సెల్ఫీ వీడియోలు తీసుకొని, గ్రూప్ ఫోటో తీసుకొని, ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంది కదా, మంది కూడా ఎక్కువ లేరు, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. అందుకే మా మొక్కులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీగా అంటే చాలాసేపే స్పెండ్ చేశాము. మంది ఎక్కువగా ఉంటేనేమో హడావిడిగా వెళ్ళాలి ఇంతమంది ఉన్నారు అనిపిస్తుంది. సో మంది కూడా ఎక్కువ లేరు కాబట్టి చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. యాపిల్ అయితే మొత్తం వాళ్ళ తాత దగ్గరనే, మా దగ్గరికి అయితే ఏమో అస్సలు రాదు. సో మొక్కులు అయిపోయాయి, దర్శనం అయిపోయింది. తర్వాత మేమున్న ప్లేస్కి వెళ్ళి వంటలు అవి చేసుకొని, సో గురువారం నేను ఫాస్టింగ్, కాకపోతే వాళ్ళు తింటున్నారు. సో వాటిలో అవి చేసుకొని తినేసిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత సమ్మక్క వచ్చింది, అక్కడికి వెళ్ళాము. యాపిల్ అయితే పాపం డీప్ స్లీప్లో పడుకుంది, ఎందుకంటే తను తిరిగి కొంచెం అలసిపోయింది. ఈవినింగ్ 4కో 4:30కో ఏమో పడుకుంది, అంతవరకు పడుకోలేదు. ఇంటి దగ్గర ఉంటేనేమో 1 to 12:30 అట్లా పడుకునేది. ఇక్కడైతే సమ్మక్క వస్తుంది. సో మేము అదే చూడడానికి వెళ్తున్నాము. ఇన్ని ఇయర్స్ ఏంటంటే ఈ సమ్మక్క వచ్చే టైంకి ఎక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ గుడిసెలు కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక కాడికి వచ్చేవాళ్ళు. అప్పుడు చూస్తే అమ్మో ఇంతమంది ఉన్నారేంటి అనిపించేది. కానీ ఈసారి అలా ఏం లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ మందిని చూస్తే ఏంటి ఈసారి జాతర ఇలా ఉంది, మంది ఎందుకు లేరు అనిపించింది. సో కొంతమంది అనుకుంటే విన్నాను, సో నాకు కూడా అనిపించింది. ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఇది, అందరూ మేడారంకి వెళ్ళిపోయారు బస్ ఫ్రీ కదా అని, అందుకే ఇక్కడ మంది ఎక్కువ లేరు. సో సమ్మక్క అయితే వస్తుంది చూడండి. రెడ్ కలర్ తలకి ఒక అతను కట్టుకొని, అంటే రెడ్ కలర్ క్లాత్ తలకు ఒక అతను కట్టుకొని కుండలో తీసుకొస్తారు. మనకు అంత క్లియర్గా తెలీదు, వీడియో పర్టికులర్గా చూస్తేనే అర్థమవుతుంది, డైరెక్ట్గా కూడా పర్టికులర్గా చూస్తేనే అర్థమవుతుంది. హెడ్కి రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది, అతన్ని చూడండి. అతను ఒక కుండ పట్టుకొని వస్తాడు, ఆ కుండలో చిన్న కుంకుమబర్ని ఉంటుంది. దేవుడు అంటే విగ్రహం, ఫోటో వేరే ఏది కాదు, ఒక చిన్న కుంకుమబర్ని అంట. ఈ సమ్మక్క సారక్క చిన్న కుంకుమబర్నిలో ఉంటారు.
అని అంటారు. ఆ కుంకుమ బర్న్ అయితే మనకు కనిపించదు, ఆ కుండనే కనిపిస్తుంది. సో ఆ కోయి అతను తీసుకొస్తాడు దాన్ని. ఈ టైంలో కోయ వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుందంట, ఒక్కొక్కరు ఎక్కువ డిమాండ్ చేస్తారంట ఆ కుండని తీసుకురావడానికి. ఇక్కడైతే కోయి అతను ఆ కుండని అక్కడ ఆ గద్దె పైన పెడుతున్నారు. ఇది పాపం మా చిట్టి కావ్య చాలా కష్టపడి వీడియో తీశారు. అంత క్రౌడ్లో నేనైతే యాపిల్ని ఎత్తుకొని బయట ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు. వాళ్ళిద్దరే నా కోసం కొంచెం రిస్క్ చేసి లోపలికి వెళ్ళి మరి వీడియో తీశారు. ఇన్ని డేస్ సమ్మక్కని కానీ సారక్కని కానీ గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే దేవుడిని చూడాలి, ఆ కుండని పట్టుకోవాలని చాలామంది ఎగబడతారంట. అందుకే ఫుల్ సెక్యూరిటీతో తీసుకొస్తారు. మీరు కూడా చూశారు కదా ఎంత సెక్యూరిటీ ఉందో. ఎంత సెక్యూరిటీతో తీసుకొచ్చారో అంతే సెక్యూరిటీతో మళ్ళీ కోయి అతన్ని తీసుకొని వెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు ఎందుకు అలా తీసుకెళ్తారో తెలియదు. అప్పుడు దాని దగ్గర కుండ కూడా ఉండదు, కానీ ఎందుకు అలా తీసుకెళ్తారో తెలియదు, కానీ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్తారు. చూడండి, నేను చెప్పాను కదా ఎంత సెక్యూరిటీతో తీసుకెళ్తారని. వాలంటీర్లు, పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉంటారు. అలా తీసుకెళ్తారు. మరి కుండ అక్కడ పెట్టిన తర్వాత ఎందుకు అలా తీసుకెళ్తారో తెలీదు. సో ఆ రెడ్ కలర్ క్లాత్ చుట్టుకున్నాయనే కోయతను ఆయనకి ఈ టైంలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందంట. అంటే నేను ఇన్ని రోజులు అనుకున్నాను ఆ ఊరి వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెడతారు కావచ్చు అని, కానీ నాకు ఈ మధ్య తెలిసింది వాళ్ళు మన ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు. సో వాళ్ళు కోయ వాళ్ళు మేడారం దగ్గర ఉండే వాళ్ళని, వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటే. అంటే ఎక్కడ జాతర జరిగితే అక్కడ జాతర జరిగే ప్లేస్లల్లో, ప్రతి జాతర జరిగే ప్లేస్లలో కోయ వాళ్ళే తీసుకొచ్చి పెడతారంట. నాకు ఈ మధ్యనే ఈ విషయం తెలిసింది. సో అక్కడ అయిపోయిన తర్వాత మా ప్లేస్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామంటే యాపిల్ ఆ బెలూన్స్ పట్టి అస్సలు వదలట్లేదు. అవి ఎప్పటికీ నాన్ స్టాప్గా ఊదు అని అంటుంది. అవి ఊది మా బుగ్గలు అన్నీ నొప్పి వచ్చేసాయి. అందుకే వాళ్ళ పిన్ని ఉంటే తను ఒక్కసారి కూడా ఊదలేదు, అందుకే తనకు అంట కట్టేసాము యాపిల్ని. వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు, నేనేమో అలా షూట్ చేసుకుంటూ ఉన్నాను. సో కాసేపు అలా కూర్చొని మేము మళ్ళీ జాతర తిరగడానికని వెళ్ళిపోయాము. సో యాపిల్ అయితే నడుచుకుంటూ వస్తుంది. తను నాతో ఉన్నప్పుడు మాత్రం ఒక్క బొమ్మ కూడా కొని మమ్మీ అనలేదు, కానీ వాళ్ళ పప్పని చూసినప్పుడల్లా బొమ్మ అంటుంది. వాళ్ళ పప్పనే తనకు ఆల్మోస్ట్ ఎక్కువ బొమ్మలు కొనిపించారు. సో మేము జాతరలో కొంచెం ఎక్కువనే తీసుకున్నాం తనకు బొమ్మలు. అవి కూడా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఈసారి జాతర ఈ బొమ్మలు అవి షాపింగ్స్ కూడా ఎక్కువ ఏం లేదు, నార్మల్గా అలా అక్కడక్కడ ఉన్నాయి. చూస్తే ఇవి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు, అంటే స్పెషల్గా ఏం లేదు. సేమ్ అవే టెడ్డీ బేర్స్ 100కి 2 బొమ్మలు, 100కి 1 బొమ్మలు అలా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చిన్న బొమ్మలు అయితే ఇందులో నేను పింక్ కలర్ బొమ్మ తీసుకున్నాను. ఇవైతే 120కి పేర్ చెప్పారు, అంటే 60 రూపీస్కి ఒకటి. నేనేమో 30 రూపీస్కే బార్గెన్ చేసి 30 రూపీస్కి ఒకటి తీసుకున్నాను యాపిల్ కోసం. దాని నెక్స్ట్ డే యాపిల్ వాళ్ళ పిన్నికి అంటే దర్శుకి 2 తీసుకున్నాను. యాపిలే మీ బొమ్మ కావాలని అడగలేదు, కానీ నాకు నచ్చింది కాబట్టి నేను తీసుకోవాలనుకున్నాను. కానీ నేను ఇప్పుడు బొమ్మ తీసుకుంటే నీకు ఎందుకు అని అంటారు, అందుకే యాపిల్ కోసం తీసుకున్నాను. తన కోసం తీసుకుంటే అది మా ఇంట్లోనే ఉంటుంది, నేను కూడా అప్పుడప్పుడు చూసి మురిచిపోవచ్చు అని తన కోసం ఆ బొమ్మ తీసుకున్నాను. తనకి ఇంకొక కిచెన్ సెట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో ఎప్పటికీ నా బోళ్ళు తీసుకొని ఆడుకుంటుంది కాబట్టి తనకు సపరేట్గా తన కిచెన్ సెట్ తీసుకున్నాను. సో షూస్ అయితే చాలా ప్లేస్లలో వెతికాను తనకు కుదిరితే తీసుకుందామని, కానీ ఎక్కడ షూ తనకి సైజ్ సెట్ కాలేదు. షూ అయితే తీసుకోలేదు. జాతరలో ఏంటో కానీ చెప్పుల షాపులు కూడా వదలట్లేదు. దీని తర్వాత నెక్స్ట్ డే కూడా మేము జాతరలోనే ఉన్నాను, కానీ ఇంకా ఆ రోజు నేను ఎక్కువ వీడియో తీయలేదు. ఎక్కువ కాదు, అసలు మొత్తానికే వీడియో తీయలేదు. ఎందుకంటే కొంచెం షాపింగ్, తిరగడం, తినడం అదే బిజీలో ఉన్నాను కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇంతవరకే తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.